ఉండాలి. ఇలాంటి విషయాలపైన స్పందించమని మీరు ఇటు మా అసోసియేషన్కి లేక ఫిలిం ఛాంబర్కి లెటర్ రాస్తారా? ఎందుకంటే ఇలాంటి విషయాలు మీరు ప్రతి విషయాలు ఇండస్ట్రీకి సంబంధించి లేదంటే సోషల్ విషయాలు పొలిటికల్ సంబంధించి ప్రతి విషయాలు కూడా రియాక్ట్ అవుతుంటారు, అందులో తప్పు ఒప్పులను కూడా ప్రస్తావిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఇది ఇండస్ట్రీకి పడ్డటువంటి ఒక మరక, ఈ మరక నిజమా కాదా అనేది తేల్చాల్సిన బాధ్యత ఇటు చట్టానికి ఉంది, దాంతోపాటు ఇటు ఇండస్ట్రీకి కూడా ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలు ఇండస్ట్రీ ఇప్పుడు మా అసోసియేషన్ దాంతోపాటు ఫిలిం ఛాంబర్ ఏం చేయాలనుకుంటున్నారు? మీరేమైనా లెటర్ రాస్తారు? 48 hours చూస్తాను. 48 hours చూసిన తర్వాత ఇమ్మీడియట్లీ మా అసోసియేషన్, నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ హైదరాబాద్ అండ్ కర్ణాటక పోలీస్ అండ్ కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు, ఎందుకంటే వ్యక్తిగతంగా మాకు బాగా పరిచయం కాబట్టి ఇమీడియట్లీ మా సినిమా ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు కాబట్టి ఇది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, తప్ప ఒప్ప అనేది ఇమీడియట్లీ క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి ఇలాంటిది మనం ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులు, పిల్లల్ని ఇబ్బంది పెట్టే పనులు, ఇలా డ్రగ్స్ మాఫియా అనేది ఎవరైనా అరికట్టవలసిందే, ఎవరైనా దీన్ని ఖండించవలసిందే. కనుక వెరీ సీరియస్ యాక్షన్. అలా చేసిన వాళ్ళని ఇమీడియట్లీ వాళ్ళని ఇండస్ట్రీ నుంచి రిమూవ్ చేయడమే కాదు, ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టమని నేను కంపల్సరీ 48 hours వెయిట్ చూస్తాను. ఎవరు స్పందించకపోతే నేను రాస్తాను లెటర్స్. మరొక విషయం సార్, ప్రస్తుతం చిత్రపురి కాలనీ ఈ విషయం అంటే మరి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత నుంచి ఇది ఇష్యూ ఇంకా ఎక్కువ అయినట్టుగా ఉంది. ఇటీవల చిత్రపురి అసోసియేషన్కి సంబంధించిన ఎవరైతే సభ్యుడు ఉన్నారో అతను కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎంతవరకు వాస్తవం, ఏం జరుగుతుంది అసలు చిత్రపురి కాలనీకి సంబంధించి? కొన్ని 100 కోట్ల కుంభకోణం జరిగింది. దాంట్లో ఫ్లాట్లో నిజమైన సినీ కార్మికులు లేడు, సినిమా కార్మికులు అన్నో లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీ కొడుకులు, మినిస్టర్ కొడుకులు వాళ్ళు దాంట్లో ఉన్నది. కనుక పోలీసు వాళ్ళు వాళ్ళకి ఏం సంబంధం అక్కడ? అది ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారు 150 కోట్లు మొత్తం టోటల్గా ట్యాక్స్ ఫ్రీ ఇచ్చి అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఆ స్థలాలు ఇస్తే దాన్ని తీసుకొచ్చి ఇలా అసోసియేషన్ అని పెట్టి దాంట్లో మొత్తం కొంత ల్యాండ్ వచ్చి చంద్రబాబు శ్రీనివాసరావు గారికి మొత్తం టోటల్గా రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి, ఆయన రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఏంటి? ఇది సొసైటీ ల్యాండ్కి ఎవరికి ఏం రైట్ ఉంది? ఎవరికి రైట్ ఉంది? ఇది సొసైటీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకోమని చేయడానికి వీళ్ళకేం రైట్ ఉంది, చేసుకోవడానికి ఆయనకేం రైట్ ఉంది? డబ్బులు 30 కోట్లు ఇచ్చే రైట్ వాళ్ళకి ఎక్కడుంది? ఎవరు తీసుకుంటారు? ఇది సొసైటీ యాక్ట్. సొసైటీ ల్యాండ్ని అలా చేయొచ్చా? సొసైటీ యాక్ట్ ఏం చెప్తుంది? అలా బయట డబ్బులు తీసుకోవచ్చా? ఆ డబ్బులు అంటే లంచాల రూపంలో ఇచ్చారంట, లంచాల రూపంలో. అది ఎవరికి ఇచ్చారు? ఏ మినిస్టర్కి ఇచ్చారు? గత మినిస్టర్, ఇప్పుడు కాదు. ఎవరికి ఇచ్చారు? ఏ మినిస్టర్కి ఇచ్చారు? ఏ పర్మిషన్లకు ఇచ్చారు? ఏ రో హౌసెస్ పర్మిషన్లకు ఇచ్చారు? ఆ డబ్బులన్నీ కూడా మొత్తం టోటల్గా 3 రోజుల్లో తేలుస్తారా? లేదనుకుంటే మొత్తం టోటల్ బ్యాంక్ అకౌంట్ సైతం నేను తేల్చమంటారా? నేను చెప్పి చూపిస్తాను. ఇంకా ఎందుకంటే వెరీ సీరియస్ యాక్షన్. ఇమీడియట్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెరీ సీరియస్ యాక్షన్ అండ్ రేవంత్ రెడ్డి గారు మీరు సీరియస్గా యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద మొత్తం టోటల్గా పేద ప్రజలను కాపాడండి, సినీ కార్మికులను కాపాడండి, చిత్రపూరి కాలనీని కాపాడండి, చిత్రకూరు కాలనీ కాపాడి నిజమైన కార్మికుడికి ఇవ్వండి. అవతల అలాట్మెంట్ చేసిన వాళ్ళందరి మీద ఎవరైతే తప్పుడు అలాట్మెంట్స్ ఉన్నాయో, తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారో యాక్షన్ టు ఇమీడియట్లీ రియాక్షన్ తీసుకోండి. అలాగే సొసైటీ యాక్ట్ ఎవరైతే ఉన్నారో, సొసైటీ కమిషనర్ వాళ్ళు ఉన్నారో, వాళ్ళు కొంతమంది కుమ్మక్కయ్యారు, వాళ్ళ మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అలాగే కొంతమంది దీని మీద డబ్బులు పేర్లు చెప్పి మొత్తం డబ్బులు క్యాష్ విత్డ్రా చేసిన అసోసియేషన్ ఉందో, అసోసియేషన్లో మొత్తం టోటల్గా చాలా కోట్ల రూపాయలు క్యాష్ విత్డ్రా చేశారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో ఎంక్వైరీ చేసి వాళ్ళు ఇమీడియట్లీ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని మనవి. అంటే ఇది టాలీవుడ్లో ఒక పెద్ద స్కామ్ అంటున్నారు కదా, అంటే ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది? మీరు గత ప్రభుత్వం మంత్రులు ఇవన్నీ చెప్పారు, అసలు అసోసియేషన్కి సంబంధించి ఎవరెవరు ఉన్నారు ఏంటి? అసలు బయటికి స్మాల్గా కనబడతారు చాలా బిగ్ బాసెస్, బయటికి స్మాల్గా కనబడతారు చాలా బిగ్ బాసెస్ ఉన్నారు. బిగ్ బాసెస్ అంటే తిమింగలాలు ఉన్నాయి. కనుక బయటికి చూస్తే చిన్న పిత్తబరిగి అంటారు, పిత్తబరిలా కనబడతారు. తిమింగలాలు ఉన్నాయి. కాబట్టి ఆ తిమింగలాల్ని పట్టుకోవాలంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు వస్తారా? ఆ కార్మికులకి న్యాయం జరుగుతుందా? లేకపోతే మళ్ళా వాళ్ళని కూడా ఇటు జాయిన్ చేసుకొని అన్యాయం చేస్తారా అనేది వెయిట్ చూద్దాం. 1 week వెయిట్ చూసిన తర్వాత మాట్లాడదాం. ఇంత జరుగుతున్న ఈ టైంలోనే మళ్ళీ చిత్రపూరి కాలం ఒక కొత్త వెంచర్ కూడా వేయటము, మళ్ళీ డబ్బులు వసూలు చేయడం లాంటివి జరిగింది అంటున్నారు కదా. అదే అంటున్నాను, దాన్ని తీసుకొచ్చి తాకట్టు పెట్టారు, ఆ డబ్బును రిజిస్ట్రేషన్ చేశారు, మళ్ళీ దాని దగ్గర వెంచర్ వేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది ఎంత దాకా కరెక్ట్? ఇవన్నీ దాంట్లో రాజకీయ నాయకులు కొంత పేమెంట్లు వెళ్తున్నాయి, కొంతమంది కొంత పేమెంట్లు వెళ్తున్నాయి. అన్నీ కూడా సీరియస్గా తీసుకోవాలా. ఎందుకంటే నాకు యాక్చువల్గా నేను సినీ నిర్మాతల మండలిలో ఉన్నాను కాబట్టి దానికోసం నేను కూడా అంటే నాకు తోటి కార్మికులు కాబట్టి నేను ఒక టెక్నీషియన్గా అడుగుతున్నాను. కానీ యాక్చువల్గా నేను సీరియస్గా తీసుకుంటే మాత్రం వీళ్ళని రోడ్డు మీద కూర్చోబెడతాను. కానీ అది షార్ట్లీ టైం వస్తుంది, వీళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టే టైం వస్తుంది. సరే, మరి ఇంత పెద్ద స్కామ్ ఇండస్ట్రీలో అందరికీ తెలియదు అంటారా? చిత్రణ అంటే ఇంక్లూడింగ్ గత మినిస్ట్రీకి తెలుసు,
గత మినిస్ట్రీకి తెలుసు, గత మినిస్టర్కి కూడా దీంట్లో అన్ని సంబంధాలు తెలుసు, అందరూ అనుబంధాలు తెలుసు, అందరూ ఆయన ఫోటోలు మొత్తం టాయిట్లో ఆయన బర్త్డేలు ఎలా చేశారో తెలుసు, ప్రకాష్ గౌడ్ గారి బర్త్డేలు ఎలా చేశారో తెలుసు, సినిమా ఇండస్ట్రీలో తెలుసు, కేటీఆర్ గారికి ఇంకా బాగా తెలుసు, కేటీఆర్ గారికి ఇంకా అతి దగ్గరగా తెలుసు, చాలా చాలా బాగా తెలుసు. వీళ్ళు ఏంటంటే బ్యానర్లు కట్టినో లెవెలో తెలుసు, వీళ్ళు కటౌట్లు కట్టినో లెవెలో తెలుసు, అన్నీ తెలుసు. అందుకే నేను చెప్తున్నాను కదా, 1 వీక్ టైంలో ఏం జరుగుతుంది, లేకపోతే దాన్ని ఆ జూన్ 4 తర్వాత మా విజృంభణ ఏంటో మేము చూస్తాం.